వార్త ఈనాడు పేపర్లో ఒక వార్త వచ్చింది కదా, అవును. అది ఎవరిది ఒకసారి మొన్న మంగళవారం నాడు జౌలి శాఖ వాళ్ళు వచ్చిర్రు. పళ్ళ మీదనేమో మిట్టపల్లి సత్యాదానికి సీల్ చేసిర్రు. అండ్ మన కోడం వెంకటేశం దానికి సీల్ చేసిర్రు. వీళ్ళు ఇద్దరు దానికి సీల్ చేసిర్రు కలర్ నడవద్దని. అయితే అట్లా కాదన్నా, ఇప్పుడు కలర్ నడవద్దు అని అంటే ఇప్పుడు పద్మశాలి ముద్దు బిడ్డలు మొత్తం చేనేత అయిన బతుకులేనే, అది నడితేనే మనం బతికేది ఉన్నది. అది ఇప్పుడు నేను తువ్వాలలో నడుపుతున్నా ప్రస్తుతానికి కలరే. ఇప్పుడు నేను తువ్వాలలో నడుపుకొని ఓన్గా కొత్తపల్లి కాడ మాలిగా కట్టుకొని నడుపుకొని నేను ఆటోలు వేసుకొని తిరుగుతున్నాను. ఇప్పుడు అవే బంద్ ఉన్నట్టు అయితే నేను ఉపాసం పండుడే కదా, ఊరేసుకొని సచ్చుడే కదా. ఇక ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే చచ్చిపోమంటారు బతికా అంటే ఇప్పుడు ఎట్లంటే ఇప్పుడు అన్న ఇప్పుడు మనం చెప్పొద్దు కానీ ఆ మధ్యలో చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామం గుర్తున్నా కూడా, కాట్నపల్లి బైరి శంకరయ్య ఆయననే కదా కుటుంబ సభ్యులు అందరూ ఊరేసుకొని చనిపోయారు మందు తాగి. అదే అట్లా జరుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వంలో చలనం రాకపోతే ఇట్లా పని చేసుకోండి అంటే మరి ఇట్లా ప్రభుత్వం కక్ష కడితే మరి మేము ఉన్నాం కదా అని. ఎందుకంటే నేను ఏంది అని చెప్పి ఆల్రెడీ తుమ్మల నాగేశ్వరరావుకు నేను సాయంత్రం ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేడు. ఇప్పుడు గీలతో అధికారులతో మనకేం పని, చేనేత మంత్రి లైన్లకు తీసుకుంటాం కదా. అవును, హైదరాబాద్ మనకేం పని ఉంది, తుమ్మల నాగేశ్వరరావు ఈయన మినిస్టర్ కాబట్టి ఆయన అడగవలసి ఉంటది మనం. చేనేత మంత్రి రాత్రి ఫోన్ లిఫ్ట్ చేయలేడు ఆయన. ఆల్రెడీ ఒక వాయిస్ కూడా ఇచ్చిన, నేను వాయిస్ కూడా ఇచ్చిన, ఆల్రెడీ యూట్యూబ్ లో తిరుగుతుంది అది వాయిస్ తిరుగుతుంది. ఒక వాయిస్ తీసుకొని ఫోన్ చేసిన అసలు, ఎందుకంటే విషయం అక్కడ తెలియాలి కదా. అవును. అయితే ఇప్పుడు మనకు ప్రభుత్వం నుంచి ఏమన్నా ఆర్డర్స్ ఉన్నాయా లేవా నడపడానికి? ఇప్పుడు మనకు ఇప్పుడు బతుకమ్మ చీరలు గర్చకుర్తికి ఉన్నాయా? బతుకమ్మ చీరలు గర్చకుర్తికి ఉన్నవి, కానీ లాస్ట్ ఇయర్ నడిచినాయి. కానీ ఈ సంవత్సరం దాని తుమ్మల నాగేశ్వరరావు ఏమన్నాడు అని అంటే, దాని గురించి నాకు అవగాహన లేదు, నేను వాళ్ళను వీళ్ళను అందరిని తెలుసుకున్న తర్వాత మళ్ళీ చాలు చేస్తాను అన్న విషయం మాట్లాడిండు ఆయన. అది వరకు ఉపాసం ఉన్నట్టే కదా. ఇప్పుడు ఏంటి ఇదేంటో పాయింట్ పీస్ అది అది కూలీ లేదు. ఫస్ట్ స్టార్టింగ్ లో ఈయన కూడా షర్ట్ పీసులు కేసీఆర్ కూడా ఇచ్చిండు. అని 86 రూపాయలు ఫర్ మీటర్ కి 85 రూపాయలు కట్టించిండు. ఇప్పుడు ఈయననేమో 69 కట్టిస్తాడట. అంటే ఎంత ఫరక్ ఉన్నది. ఇప్పుడు మీటర్ కు 16 రూపాయలు తీసేసిన తర్వాత ఇప్పుడు మీరు నడిపినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఉన్న వాళ్ళు మాలు ఖరీదు చేసి తీసుకొచ్చి మనకు కూలిగా బియ్యం ఇస్తారు. మనం కూలికి నడిపిస్తే అలా మనకు మీటర్ కి ఏమి ఇస్తాడు ఆయన? ఏం లేదు. అట్లా కూడా లాభం లేదు. అందు గురించి ఒకవేళ బతుకమ్మ చీరలు ఇట్లా ఇచ్చినట్టయితే 3 జోడీలు గానీ 4 జోడీలు గానీ 5 జోడీలు గానీ 6 జోడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వాళ్ళకే మన ప్రభుత్వం మనకు మాలు కొని మనకు సరఫరా చేస్తే మనం నడిపించిస్తే ఆ కూలి డైరెక్ట్ మన కూలి వాళ్ళకి ఇస్తే బాగుంటది, ఆ సేట్లకు ఇచ్చే బదులు. ఇంతకుముందు కూడా ఏదో కేటీఆర్ ఉన్నప్పుడు ఒక పథకం తీసుకొస్తాను, వర్క్ టు ఓనరా ఏదో ఓనర్ టు వర్క్ ఏదో చెప్పిండు కదా, వర్కర్ టు ఓనర్ అని తీసుకొస్తా అని చెప్పిండు. కానీ కాకపోతే తీసుకురాలేదు. మన ఎక్కడ సిరిసిల్ల కడ పెద్దూరు రూట్ లో ఒకటి బైపాస్ రోడ్ ఉన్నది, మెడికల్ కాలేజ్ కట్టిండు అక్కడే, డబల్ బెడ్రూమ్లు కట్టిండు అక్కడే. దానికి లేబర్ టు ఓనర్ అని పెట్టి ఆడ సెట్స్ వేసింది. కానీ అందులో ఎంత లేదన్నా గానీ 4000 జోడి సాంచలేయాలి 1/4 కి. ఏది అప్రిల్ పార్క్? అదే అప్రిల్ పార్క్, అది అప్రిల్ పార్క్ అక్కడ కట్టిండు. అందులకు సెక్యూరిటీ వాళ్ళని వీళ్ళని పెట్టి జీతాలు ఇచ్చుకుంటా అది ఇస్తుండు. కానీ ఇంతవరకు అది చాలా అయింది అన్నది కూడా తెలియదు మనకు. లేదు, చాలు కాలే. ఆ సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ కూడా బంద్ పడ్డది ఆల్రెడీ. సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ బంద్ పడ్డది. అయితే ఇప్పుడు నిన్న చాలా అయింది, అది చాలా ఇప్పుడు 10 రోజులు అవుతుంది మళ్ళీ. అవునా? అది సారంపల్లి ప్రాజెక్ట్ అంటారు దాన్ని, టెక్స్టైల్ పార్క్ సారంపల్లిది. ఇప్పుడన్నా గర్చకుర్తి సమస్య, గర్చకుర్తి ఇప్పుడు సాంచలు ఈ నడపద్దని చెప్పి ఇట్లా బంద్ చేసిపోయాలా? నడపద్దని చెప్పి కలర్ వస్తువులు నడపద్దట, మొత్తం తెల్ల యారని నడపన్నట. అంటే బాంబులు తయారు చేస్తున్నారు శాలలో అక్కడ కలర్ తోని. అట్లా కాదన్నా, బాంబులు తయారు చేసుడు కాదు. ఇప్పుడు మనము ఆయన సెంట్రల్ నుంచి వచ్చిందా మరి స్టేట్ నుంచి వచ్చిందా నాకు తెలియదు. కానీ కలర్ నడపద్దని అంటే ఇప్పుడు ఎవరే గాని మనం ఇప్పుడు కలర్ అంగి తొడుగుతున్నాం, కలర్ పాయింట్ తొడుగుతున్నాం, కలర్ తువ్వాల కడుతున్నాము. ఇప్పుడు లేడీస్ కలర్ రైకలు తొడుగుతారు, కలర్
చీరలు కడుతుర్రు, ఎన్నో రకరకాల డిజైన్స్ తోటి కలర్స్ తోటే తయారు చేస్తుర్రు. మరి కలర్ ఇప్పుడు వచ్చినాయినా చెక్ చేస్తే వచ్చినాయినా గానీ కలర్ వస్తువులు ఎందుకు తొడిగిండు? అంటే మేము తిరుగుతాం కానీ మీరు నడపద్దు అన్నట్టు. మేము దొడుగుతాం కానీ మీరు నడపద్దు అన్నట్టు. ఇప్పుడు గాడికే వచ్చింది కదా ఇది. అవునవును. ఆ విధంగా ఉండద్దు ఎప్పుడే గాని. ఒకసారి మీరు తుమ్మల నాగేశ్వరరావుకి ఫోన్ చేయండి, ఫోన్ చేసి మాట్లాడండి. మరి పరిస్థితి అయితే బాగా క్రిటికల్ గా ఉన్నది. ఇప్పుడు మనం పని చేస్తేనే డబ్బులు వస్తేనే తినేటట్టున్నది ఇక్కడ. ఒకవేళ పని చేయకపోతే మాత్రం ఉరేసుకొని సత్తుడే ఉన్నది. ఏదైనా రాగి సత్తుడు అవుతుందో ఉరేసుకొని సత్తుడు అవుతుందో అట్లా ఉన్నది పరిస్థితి. ఇప్పుడు నేను ఆల్రెడీ నేను సాయంత్రం తుమ్మల నాగేశ్వరకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేడు. ఎందుకంటే మా బాధ ఏంటంటే గతంలో కాటంపల్లి శంకరయ్య పాపం ముక్కుమ్మడిగా ఆత్మహత్య చేసుకున్నాడు. అసుడు సంఘటన జరగద్దు మళ్ళీ. జరగద్దు అనేది బాధ. ఎందుకంటే మనిషి పోయిన తర్వాత రాడు. అవును. ఈ మన పద్మశాలి ఎట్లుంటదంటే ఆ ప్రాణం పోయినా సరే మానం పోతే లోపల కుక్కొని నలిగిపోతున్నారు. అవును అవును, అది మాత్రం మీరు అన్నది వాస్తవం. నలిగిపోతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వాలు ఏమో పట్టించుకుంటలేవు. ఈ సమస్య ఈ జౌలి శాఖ నేను ఎవరు వచ్చినా నేను ఆఫీసర్ కూడా ఫోన్ చేస్తే ఇవ్వాలి. నేను చెయ్యండి. మొన్న వచ్చిన ఆఫీసర్ ఉన్నాడు, ఆయన కూడా నేను ఇలా ఫోన్ చేస్తాను. నేను అసలు ఏందో తెలుసుకుంటా. నేను అంటే బాధ అనిపించింది. ఎందుకంటే ఉన్నాం కదా, ఇంత పెద్ద సమాజం ఉంది. మా కులవృత్తి కాపాడుతున్నాం, మేమా పని చేస్తలేము. మా కులవృత్తిని మీరు కాపాడుతున్నారు, మన కులవృత్తిని. అవును. కాబట్టి మిమ్మల్ని మేము కాపాడుకోకపోతే ఇక జాతి ఎందుకు అయితే నేను ఒకటి అనుకుంటున్నానండి. మీరు ఆయనతోటి మాట్లాడుతూ ఉంటే మేము అక్కడికి సమ్మెకు కూడా దిగమనంటే దిగుతాం. ఇప్పుడు మాకు పని చేసుకోవడానికి ఎలాంటి ఇది కూడా ఏమి లేదు. ఇప్పుడు నేను సొంతం బిజినెస్ చేయాలనుకుంటున్నా, బ్యాంక్ ద్వారా లోన్ కూడా పుడతలేదు మాకు. అంటే శాలలు శాలలోకి ఏం పుట్టాయి? మరి ఇప్పుడు అందరూ ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్ ఇది రాజకీయ నాయకులు ఏం చేస్తారు, మొత్తం వ్యవసాయదారులకు వాళ్ళకే డబ్బులు ఇస్తారు, వాళ్ళకే లోన్లు మాఫీ చేస్తారు. కానీ మరి పద్మశాలికి ఏది లోన్లు ఇవ్వడం లేదు, మాఫీ చేయడం లేదు. అంటే ఇప్పుడు అంటే నేను ఘర్షకుర్తి వరకే మాట్లాడలేదు కానీ 10 ఏళ్ల కాలంలో పద్మశాలికి ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకం లేదు, పని చేసుకుందాం అంటే పని కూడా లేదు. అవును, చాలా దారుణమైన స్థితి ఉన్నది. నేను ఇప్పుడు ఈ ఘర్షకుర్తి ఇష్యూ కూడా తుమ్మల నాగేశ్వరరావు దగ్గర తీసుకెళ్తా. ఆల్రెడీ రాత్రి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేడు తుమ్మల నాగేశ్వరరావు. ఈ రాత్రి కూడా ఒక వాయిస్ ఇచ్చిన, ఆ వాయిస్ కూడా పంపించిన, ఆయనకు పంపించిన. చూద్దాం ఇలా సాయంత్రం వరకు. అది ఎందుకంటే ఇంకోసారి ఇలాంటి సంఘటన జరగద్దు అనేటువంటి మా బాధ. ఇంకోసారి ఇలాంటి సంఘటన అనేది జరగకూడదు. ఏం లేదన్నా, ఈ ఊకే గిట్లే ఎత్తే తీసుకుపోయి సీఎం ఇంటి ముందర కూర్చుందాం. భయపడేది ఏం లేదు. మీరు ఒక్కసారి నాకు ఫోన్ చేయండి అన్న. ఫోన్ చేస్తే ఇంత మంది రావాలి ఇక్కడ ధర్నా చేసి కూర్చుందాం అని అంటే ఎంత మంది అంటే అంత మంది వస్తాం. అంతే అన్న, లేకపోతే నష్టపోతుంది సమాజం. ఎందుకంటే ఘర్షవుతూరు మొత్తాన్ని పట్టుకొస్తాను నేను అక్కడికి. ఖచ్చితంగా నేను ఇప్పుడు ఇద్దరి సాంచలు సీజ్ చేసి ఇద్దరి సాంచలు సీజ్ చేసిర్లా. ఇద్దరు సీల్ చేసిర్రు. నాకు కూడా ఉన్నాయి, మన ఇంట్లో 3 జోడీలు ఉన్నాయి, టవల్స్ నడుస్తున్నాయి మనవి. అయితే ఇటు రాలేదు లాస్ట్ కు, మనది కొద్దిగా ఇల్లు లాస్ట్ కు ఉంటది. అన్నదాస్ వెంకటాద్రి సేటు పెద్ద సేటు ఉన్నాడు చూడు, మీకు తెలిసే ఉంటది అనుకుంటా. అన్నదాస్ వెంకటాద్రి సేటు, లచ్చరాయన్ సేటు, గోవర్ధన్ సేటు, వీళ్ళ ఇండ్ల దిక్కు మా ఇల్లు ఉంటది. శిపలక్షరాజన్ చనిపోయింది ఆయన చనిపోయి ఇప్పుడు 1 year దాకా అయి కానట్టు అయింది అంతే. అయ్యో నాకు తెలియదు. చనిపోయింది శిపలక్షరాజన్ చనిపోయింది. ఆయన చనిపోయిండు. ఇప్పుడు కొద్దిగా ఆయన ఉన్నప్పుడు జర బాగుండే. ఆయన కొద్దిగా మన పద్మశాలి గురించి పట్టించుకున్నాడు, వాళ్ళతో మాట్లాడిండు. అవును. ఇప్పుడు మన మాజీ సర్పంచ్ మహేష్ ఈశ్వరయ్య కూడా మాట్లాడుతుండు కానీ ఆయనది ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఆయననే కాదన్నా, పద్మశాలిని ఎవరు పట్టించుకోడు. ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వం వచ్చి సరే వీళ్ళు గింతే అన్న కాడికి వచ్చింది. మరి గింతే కాదు, వీళ్ళ దమ్ము గిద్దని చూపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. లేకుంటే పద్మశాలి బిడ్డలను అన్న పట్టించుకోకపోతే, ఇప్పుడు ప్రస్తుతానికి నేను నా అవగాహన గురించి చెప్తున్నాను. ఎందుకనంటే ఇప్పుడు మనం తయారు చేసిన బట్ట వీళ్ళు లీడర్లు, గవర్నమెంట్ వాళ్ళు కానీ రాజకీయాల వాళ్ళు కానీ ఏ నౌకరు ఉన్న వాళ్ళు అయినా కానీ బట్ట దొడుగుతలేరా, కడతలేరా? ఇప్పుడు సాంచల భయం మొత్తం పద్మశాలను చేనేత పని చేస్తే పర్వాలు తిరుగుతారన్నా. మనం పంచేతాలు బర్వాతనే తిరుగుతారు మరి. అంతే, వాళ్ళకి ఆ మాత్రం కృతజ్ఞత లేదు. ఇలా మేము మా ఒంటి మీద బట్ట వేసుకున్నాం, ఆ ఒంటి మీద బట్ట వేసుకోవడానికి ఆ చేనేత కార్మికుడు ఎంత కష్టపడ్డాడు, ఏందన్న కృతజ్ఞత కూడా వీళ్ళకి లేదు. లేదు ఉన్నట్టయితే ఇట్లా చేయరు కదా. గదే అన్న.
ఉమ్. నేను ఈ అన్న ఏమైనా తుమ్మల కానీ తీసుకెళ్తా దాదాపు సమస్య ఇంకొకసారి రాకుండా చేస్తే ఈ విషయం కూడా నేను డైరెక్ట్ చేనేత మంత్రితో మాట్లాడతాను నేను. చేయండి. ఇది పేపర్ స్టేట్మెంట్ కూడా పడ్డది కదా నిన్న, పేపర్ నాకు నిన్న ఈనాడు పేపర్కి వచ్చింది, నాకు నేను చూసిన చదివిన నిన్న. చదివిరా? నేను ఈనాడు చదివిన తర్వాతనే రాత్రి వాయిస్ ఇచ్చిన ఒకటి. వాయిస్ ఎందుకు ఇవ్వడం, ఫస్ట్ చేనేత మంత్రి లైన్లో తీసుకున్నాడు, ఆయన ఫోన్ లిఫ్ట్ రెడీగా ఆయనకు ఉన్నాడు, బిజీ ఆయనకు ఉంటది కదా. అవును ఉంటది మన ఉంటది అవసరం కానీ మన 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 పని ఆయనకి ఏం అవసరం? అవసరం లేదు. అవునా కదా? అవునవును, వాళ్ళకి అవసరం లేదు, మన మనకు పని అవసరం. ఆయనకు అవసరం లేదు కదా, ఆయన పని ఆయనకు బిజీ ఉంటది. అవునవును. అందుకోసం చెప్పి రాత్రి వాయిస్ ఇచ్చిన, వీళ్ళకు లైన్లో తీసుకున్న చేనేత మంత్రి. ఇక ఆయన ఈ గిట్లే చేస్తా అంటే మరి ఆయన ఏం చేద్దాం కంటే ఇంకోటి ఏం లేదు. సరే, మీరు ఒక్కసారి నాకు ఫోన్ చేయండి, ఘర్షగుర్తు ఊరు మొత్తం వచ్చాడ కూర్చుంటాం, సీఎం ఆఫీస్ ముంగట, ఇడిచిపెట్టలేదన్నా సచివాలయం అన్న, ముంగట. ఇడిచిపెట్టలేదు. గత 10 ఏళ్ళుగా చాలా నష్టపోయింది సమాజం. చాలా మంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకు రూపాయి ఇయ్యలేదు. మరి అవును, మనిషి ఎందుకు పోకముందే కాపాడుకుందాం అనే బాధ కంటే ఇంకోటి ఏం లేదు. గంతే గంతే గంతే. ఖచ్చితంగా. ఓకే అన్న, ఓకే.